ఈ ఉద్యమాలు మా కాజీపేటకే పరిమితమయ్యి ఎంత కొంత ఎత్తుకున్నా కూడా రాజధాని తగులుతలేమని చాలాసార్లు అనుకునేది. ఈరోజు ఈ అవకాశం లభించింది. ముఖ్యంగా ఇది కాజీపేట సమస్య కాదు, ఒక తెలంగాణ అస్తిత్వానికి మరో దెబ్బ అనే విషయాన్ని ఇప్పుడున్న సమయంలో మేము అయితే రైల్వే ఎంప్లాయీస్గా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా తెలంగాణ వెనుకబడిపోయిందో అదే రకంగా అన్ని అవకాశాలున్న కాజీపేట అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. అంటే కాజీపేటకి నానానికి ఒకవైపు కోచ్ ఫ్యాక్టరీ సమస్య, ఇంకొక వైపు డివిజన్ సమస్య. కోచ్ ఫ్యాక్టరీ సమస్య సాల్వ్ కావాలంటే ఫస్ట్ డివిజన్ సమస్య సాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రశ్నించడానికి మాకు ఆడ ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ అనేది హెడ్ క్వార్టర్లో ఉంటుంది, సికింద్రాబాద్లో ఉంటుంది. సమస్య అంతా కాజీపేటలో ఉంటుంది. అంటే నిజాం కాలం నుంచి కూడా కాజీపేట అనేది ఒక అభివృద్ధి చెందుకుంటూ ఇప్పటివరకు దినదిన అభివృద్ధి చెందుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలోనే సికింద్రాబాదు 60% రెవెన్యూ ఇస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 6 డివిజన్లలో సికింద్రాబాద్ 60% రెవెన్యూ ఇస్తున్న విషయము దయచేసి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అంటే ఇలా హైయెస్ట్ రెవెన్యూ మనం చూసుకున్నట్టయితే మంచి అంటే హెడ్ క్వార్టర్ పరంగా ప్యాసింజర్ పరంగా సికింద్రాబాద్ హెడ్ అయినా కూడా ఈ సికింద్రాబాద్ ఇచ్చే హైయెస్ట్ రెవెన్యూ మన కాజీపేట నుంచే వస్తుంది. ముఖ్యంగా ఒక గణాంకాలు ఈరోజు రైల్వే ఇచ్చిన గణాంకాలు తీసుకుంటే రైల్వేని మేము ఎప్పుడు ట్రాక్ కిలోమీటర్గా మెజర్ చేస్తాం. ఎంత దుర్మార్గమైన అంటే సికింద్రాబాద్ డివిజన్ ట్రాక్ కిలోమీటర్లు 2800 ట్రాక్ కిలోమీటర్లు ఉంది. మాకు 2800 ట్రాక్ కిలోమీటర్ సికింద్రాబాద్ డివిజన్కి ఉంది. అదే ఒక హైదరాబాద్ డివిజన్ తీసుకుంటే 1000 కిలోమీటర్ ట్రాక్ ఉంటుంది. ఒక నాందేడ్ తీసుకుంటే ఒక 1000 కిలోమీటర్ ట్రాక్ ఉంటుంది. గుంటూరు తీసుకుంటే ఒక 1000 ట్రాక్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే సికింద్రాబాద్కి 300 ట్రాక్ కిలోమీటర్ ఉంది మాకు, కానీ డివిజన్ హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్లోనే ఉంటుంది. ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ పక్కనే ఉంటుంది డివిజన్. 2 హెడ్ క్వార్టర్లు ఎందుకు? కాజీపేట ఎప్పుడో ఇవ్వచ్చు కదా. ఇదంతా కూడా అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్రలు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే హైదరాబాద్ డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ పక్కనే హెడ్ క్వార్టర్లు ఉంటాయి, పక్కనే డిఆర్ఎంలు ఉంటారు. మరి కాజీపేట నుంచి ఎక్కడో బల్లార్శాల మానిగర్లు ఉన్న ఒక రైల్వే ఎంప్లాయీ సికింద్రాబాద్ రావాలంటే రాత్రి బండెక్కితే పొద్దున మధ్యాహ్నం దిగుతాడు సికింద్రాబాద్. అంటే ఇది కాజీపేట సమస్య అనేది ఓన్లీ అక్కడున్న ఉద్యమకారులతో అక్కడున్న ప్రజా సంఘాల ఉద్యమం కాదు. కాజీపేట ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాజీపేట ఒక ఆపరేషన్ పరంగా కాజీపేట డివిజన్ అవసరం ఉంది. అట్లాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా కాజీపేట డివిజన్ అవసరం ఉంది. రెవెన్యూ పరంగా కాజీపేట మంచి రెవెన్యూ ఇస్తుంది, దాని రకంగా ఉంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, ఇలా కాజీపేట డివిజన్ ఏర్పడితే అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఏర్పడి ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇలా నార్త్ తెలంగాణకి ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది అంటే ఏ రకంగా ఉపాధి లేదు. ఖచ్చితంగా డివిజన్ కనుక ఏర్పడితే ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించే పరిస్థితి మనకు క్రియేట్ అవుతుంది. ఇలా భూ నిర్వాసితులకి ఎందుకు న్యాయం జరుగుతలేదు? చిన్న ఉదాహరణ తీసుకుంటే కొమరేలికి రైల్వే ట్రాక్ రీసెంట్గా వేసారు, మీరు అందరూ చూస్తుంటారు. రైల్వే స్టేషన్ కూడా పడేది. మరి అక్కడ ఎందుకో ప్రజా పోరాటాలు నడుస్తున్నాయా? అక్కడ ఎందుకు ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయా? మా భూమికి సరైన రేట్ రాలేదని చెప్పి. అంటే అక్కడ పాలకుల చిత్తశుద్ధి ఉంది, మరి కాజీపేటకి ఎందుకో సీతకన్ను చూపిస్తున్నారు మన మీద. అంటే ఎన్ని భూములు ఇచ్చినా ఈరోజు ఇచ్చిన 40 భూమంతా 160 ఎకరాల భూమి తీసుకొని 8 లక్షలు ప్రజలకు ఇచ్చి 30 లక్షలు దేవుడికి ఇవ్వడం అనేది ఏ రకంగా న్యాయం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇదే డివిజన్ కనుక మా కాజీపేటలో ఏర్పడి ఉంటే ప్రతిరోజు పోరాటాలు జరిగేటి, ఖచ్చితంగా దిగొచ్చి. రీసెంట్గా మా రైల్వే బోర్డు నుంచి ఉన్నతాధికారికి వచ్చినా కూడా మేము అడిగినా కూడా నా చేతిలో ఏం లేదు అంటున్నారు. అంటే ఈరోజు పోరాటాల ద్వారా మనం సాధించుకోవచ్చని అందరికీ తెలిసినా కూడా ఈరోజు కాజీపేట సమస్యని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిపోయింది. ఎందుకంటే ఈరోజు కాజీపేట అనేది ఒక డివిజన్ చేయడం వల్ల సికింద్రాబాద్ డివిజన్లో అధిక పని భారం. ఈరోజు అదే ఉద్యోగులు చెప్తున్నాం కదా, సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న ఆఫీసర్లు మొత్తం అధిక పని భారంతో ఉన్నారు. ఒక ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం వెళ్ళినా ఇంకే విషయంకి వెళ్ళినా కూడా సమయం ఇచ్చే పరిస్థితి కూడా లేవు. కారణం ఏంటంటే పెద్ద డివిజను సమస్యలు ఎక్కువ. మరి పెద్ద డివిజన్ ఎవరి లాభం కోసం నడుస్తుంది? జనాలు లాభపడుతున్నారా? ప్రాంతం లాభం పడుతుందా అంటే లేదు. ఓన్లీ ఒక పొలిటికల్ డిసిషన్ జరగకపోవడం వల్ల సికింద్రాబాద్ డివిజన్ కాజీపేట డివిజన్ కాకుండా ఆగే కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు జోన్ సపరేషన్ అయింది. ఇలా ఏం అడగకున్నా ఎలాంటి పోరాటం 40 ఏళ్ళ నుంచి కాజీపేట డివిజన్ కావాలని పోరాటం చేస్తున్నాం. మన తండ్రుల తాతల నుంచి పోరాటం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏ పోరాటం చేయకుండా ఆడ జోన్ ఏర్పడ్డది, అక్కడ డివిజన్ ఏర్పడ్డది, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇంత పోరాటం చేసినా మా కాజీపేట డివిజన్ ఎందుకు ఇయ్యరు? వచ్చే నష్టం ఎందుకు మీకు? అంటే దీనికి ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి లేకపోవడమే పెద్ద కారణం అని అర్థమవుతుంది. ఇలా పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నా కూడా ఎంత పోరాటం చేసినా కూడా ఆ పోరాటం అనేది ఢిల్లీకి చేరుకుంటలేదు. ఆ ఢిల్లీకి మనకున్న పాలకులు కూడా గట్టిగా అడగలేకపోతున్నారు. కాబట్టి ఇలా కాజీపేట డివిజన్ అనేది చిన్న కోరిక కాదు. కాజీపేటలో స్టేషన్ పరంగా ఉంది, అక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడ మనకి ల్యాండ్ ఉంది, మనకి ఇలా హాస్పిటల్స్ ఉన్నాయి. దాని ఆ రకంగా చూసుకుంటే ఇలా ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంది. ఇలా సికింద్రాబాద్ డివిజన్లో 2 లోకో షెడ్లు ఉంటాయి. ఇక్కడ హెడ్ క్వార్టర్ లాలగూడలో ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంటుంది, కాజీపేటలో ఒక లోకో షెడ్ ఉంటుంది. అంటే అన్ని రకాలు చూస్తున్న మల్టిపుల్ పనులు ఉన్నా కూడా కాజీపేట డివిజన్ ఇవ్వడానికి
ఒక బలమైన నిర్ణయం లేకపోవడం వల్ల అన్ని రకాల ఏర్పాటు ఉన్నా కూడా జరగట్లేదు. ఈరోజు మన ఇంత పోరాటం తర్వాత ఆర్ఎంయూ ఏర్పడుతుంది, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పడుతుంది. ఇలా ఉద్యోగాలు చూసుకుంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కనబడుతుంది. అంటే దీనికి ఇలా ఇండియన్ రైల్వేలో ఎక్కడ ఫ్యాక్టరీలు ఉన్నా ఎక్కడున్నా దాంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు, ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నా కూడా మేము వచ్చి మాట్లాడగలుగుతున్నాం. నిజంగా మా ప్లేస్లో పర్మనెంట్ ఉద్యోగాలు మాట్లాడే వ్యవస్థ మనకు ఉంటుందా? అంటే ఈరోజు ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము, మరి దీనిలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంటి? రీసెంట్గా మొత్తం కాంట్రాక్ట్ విధానంలో ఇంప్లిమెంట్ చేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం పోరాటం చేయడం వల్ల ఇప్పుడు టెంపరీ నామమాత్రంగా ఆయిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాజీపేటకున్న బలమైనది థర్డ్ లైన్ అవుతుంది, ఫోర్త్ లైన్ అవుతుంది. ఇలా కాజీపేట టు బలార్షా, ఇలా కాజీపేట టు విజయవాడ, ఇలా నార్త్ లైన్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఒక మల్టిపుల్ డైరెక్షన్ ఆఫ్ మనకు మూమెంట్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్ని ట్రాఫిక్ సమస్యలను కూడా సికింద్రాబాద్ నుంచి ఆపరేట్ చేస్తారు. అక్కడ కాజీపేట నుంచి బలార్షా లైన్ కూడా ఆ ఆఫీసర్ సికింద్రాబాద్లో ఉంటాడు. కాజీపేట నుంచి విజయవాడ ఉన్న ఆఫీసర్ కూడా సికింద్రాబాద్లో ఉంటాడు. ఇంత దూరం నుండి పనిచేయాల్సిన అవసరం ఎవరి లాభం కోసం? దయచేసి అంటే ఇది ఓన్లీ ఒక చిన్న సమస్యగా చూస్తుంటారు, కానీ ఇది మొత్తం కూడా ఏంటంటే ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్కి కాజీపేటకి చాలా ముడిపడి ఉన్నది. ఇది నిజంగా మనం ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే, ఖచ్చితంగా దీన్ని నాయకులు టేకప్ చేయగలిగితే, ఇలా కాజీపేట డివిజన్ ఏర్పడితే మనకున్న అన్ని సమస్యలు అంటే ఇలా ఎంప్లాయీస్ పరంగా, ఉద్యోగుల పరంగా ఇవన్నీ కూడా మనకు ఓవర్కమ్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు సపోర్ట్ చేసే పరిస్థితులు కనబడతాయి. ఇలా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ కూడా మనకి మంచి రెవెన్యూ జనరేషన్. చాలా వరకు రైల్వే ప్లేస్ ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ప్యాసింజర్ కనెక్టివిటీ, లేదంటే ఇక్కడ ఇండస్ట్రియల్ కనెక్టివిటీ ఉంటుంది. కానీ అక్కడ కాజీపేట ఏరియా, కాజీపేటకున్న ఈ 2 బెల్టులు రెవెన్యూ జనరేషన్ ఉంది. ఇలా కోల్ మైన్స్ కానీ ఈరోజు అన్ని ట్రాన్స్పోర్టేషన్లో మంచి రెవెన్యూ జనరేషన్ ఉంది. ఇలా సికింద్రాబాద్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 50-60% రెవెన్యూ ఓన్లీ సికింద్రాబాద్ డివిజన్ ఇస్తుంది. ఆ సికింద్రాబాద్ డివిజన్లో 50% కాజీపేట నుంచే వచ్చే ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి డివిజన్కి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీలు ఉన్నాయి. డివిజన్ రావడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇది ఒక చారిత్రాత్మక, ఒక చరిత్రలో ఇది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ అని ఖచ్చితంగా మేము వీకేసీ పెద్దల నుంచి కోరుకునేది ఏంటంటే ఈ డివిజన్కి సంబంధించిన కావచ్చు, రైల్వే పరంగా కావచ్చు, మేము పూర్తి డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు మా పరిధులు ఉంటాయి, మా ఉద్యోగులం కాబట్టి ఉద్యోగుల పరిధులు ఉన్నా కూడా ఈరోజు ఈ సమావేశానికి మేము భాగస్వామ్యం అయ్యి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ఉద్యమకారులందరికీ తెలియజేయాలనేది మా ఉద్దేశము. ఇది దయచేసి ఢిల్లీలో దీన్ని, ఎందుకంటే ఇప్పుడున్న పెద్ద పార్టీలు, తెలంగాణలో ఉన్న పెద్ద పార్టీలు ఏమీ టేకప్ చేయట్లేదు. ఈరోజు మాట ఇచ్చిన పెద్ద మనుషులే వెనకెళ్ళిపోయి దూరం ఉండే పరిస్థితిలో వస్తున్నారు. ఇలా భూమికి మాట ఇచ్చిండ్రు, మా లోకల్ ఎంపీ కావచ్చు, మా లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఇలా మాత్రం మాట్లాడే పరిస్థితి కూడా మాకు దొరకలేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వీసీకే పార్టీ టేకప్ చేసి దీన్ని ఢిల్లీ లెవెల్లో ఒక ప్రెజర్ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఖచ్చితంగా కాజీపేట డివిజన్ అండ్ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా న్యాయం జరిగేదాకా ఎవరిని కూడా ఊర్లకు కానీ మా రైల్వే కానీ రాకుండా చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ బలమైన పోరాటం అనేది ఖచ్చితంగా ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి మేము ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమావేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.